హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆర్కే వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా, ఈవినింగ్ ఏదైనా చేసుకుని తిందామని చెప్పి అనుకుంటుంటే మా బావ అన్నాడు నూడిల్స్ చేస్తా అన్నాడు. అందుకే ఆయన అన్ని రెడీ పెట్టుకున్నాడు అనమాట. ఆయన స్టైల్లో నూడిల్స్ చేస్తా అని చెప్పి రండి మనం కూడా వెళ్ళి చూద్దాం ఎలా చేస్తాడని. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు ఏం చేస్తున్నావు? నా చేత కదా అంటున్నాడు. మరి మాట్లాడే చేత కదా లేకపోతే వంట చేయని చేత కదా? ఫ్రెండ్స్, ఈరోజు నూడిల్స్ చేస్తా అని చెప్పి పని పెట్టుకున్నాడు. చూద్దాం ఎట్లా చేస్తాడో. ఏం నూడిల్స్ అని కనబడుతున్నాయి కదా, ఇక్కడ వేడి నీళ్ళలో వేసి కడిగి పెట్టి సగం ఉడకబెట్టి అక్కడ పెట్టుకున్నారు. ఇవి కూడా నీకు తీసాను ఆల్రెడీ. ఇవన్నమాట. చూడడానికి అయితే అన్ని ఐటమ్స్ బాగుంటాయి. అన్ని మంచి మంచి ఐటమ్స్ తీసుకున్నాడు. ఫస్ట్ ఏం వేసిందో చూద్దాం. ఫస్ట్ ఏం వేయాలి చెప్పు? ఏం వేసినావు? నూనె, తర్వాత గుడ్లు కొట్టేసినావా? అదేంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉంది కదా, ఫ్రెష్గా డబ్బా. డబ్బా ఉంది ఆడ. ఫ్రిడ్జ్లో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా. తెచ్చి సరిపోద్దా? ఫస్ట్ ఆయిల్ వేసాడు అంత, తర్వాత ఏమైంది? ఓహో, కవర్ ముక్క కూడా వేసినావా? ఇది వేసి స్టాండ్ వేసి పట్టుకోదండి ఫస్ట్ గోళం. సరే, నాకు నూనె ఇటు పట్టుకుని అన్న కలగడతాను. ఓకే, నేను చేస్తే బాగకూడదంట అంటే అది కూడా కరెక్టే. ఒకరు చేసే వంటలో మనం వేలు పెట్టకూడదు అనమాట. అది చెడిపోయినా మనకే వస్తుంది, చెడిపోతే నాకు వస్తుంది, మంచిగా ఉంటే ఆయనకు పోద్ది అనమాట. అందుకు కాబట్టి నేను అయితే అందులో చేయబెట్టను. ఓకే ఫ్రెండ్స్, గుడ్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అవుతున్నాయి. తర్వాత ఏమేస్తాడో. తర్వాత క్యాబేజీ వేస్తున్నాడు. అవునా, నిజమా? ఆనియన్ ఫస్ట్ వేస్తారా? ఓకే, ఎక్కడ చూస్తాడో తెలియదు కానీ ఆయన స్టైల్లో వంట చేస్తున్నాడు. చూద్దాం. అది కొన్ని వేగిన తర్వాత కదా అన్నీ ఒకసారి వేయచ్చు కదా. ఓకే, ఏంటండి అది? క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయ అంతేనా? క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ అవి ఎగ్లో వేసి ఇలా అలా తిప్పి కొద్దిగా వేగాలంట. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాడు. కొంచెం ఉడికాక సాల్ట్ వేయాలా? చూసుకో కష్టం కాకుండా. తర్వాత కారం, వెనిస్పుల్ల కారం. మన పిల్లలు కారం బాగా తింటారనే. ధనియాల పొడి, కలర్, పసుపు ఇలా చూసుకోవాలన్నమాట. వరకులేదు అది, మరి చూసుకో. అన్నీ వేసిన తర్వాత అలా తీసుకోవాలా, బాగా కలిసేటట్టు కలుపుకోవాలా. ఓకే, అన్నీ వేగినాయా? ఉప్పు కారం సరిపోయింది. అబ్బా చూస్తే ఇదైతే బాగానే ఉంది చూడడానికి. చూద్దాం. అలా తీసి ఓకే. ఆల్రెడీ మనం ఈ వేడి నీళ్ళల్లో వేసి వంపి పెట్టుకున్నవి అనమాట. అవి ఇట్లా అతుక్కోకుండా కొంచెం చల్ల నీళ్ళల్లో ఇట్లా
కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నారు. ఏం కొన్ని వేసినావు తిప్పుకొని అన్నీ అలా తిప్పుకోవాలంట. ఇదేమంటారు దాన్ని? సోయా సాస్. సోయా సాస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా? ఏం పెడతారు? ఫ్రిడ్జ్లో పెడతారా? ఏ వస్తువులైనా ఇది కూడా వెనిగర్ వేసి తిప్పుతున్నాడు. చూద్దాం. ఇవి కూడా వేయి. ఇంకా మెల్లిగా తిప్పుకోవాలా. కలర్ కలచాలా. ఓకే, నూడిల్స్ రెడీ అయిందనమాట. యావరేజ్ కాదు, ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మా బాగా చేసిన నూడిల్స్ రెడీ అయిందనమాట. ఇంకా అందరికి పెట్టాను. అందరిని ఒక్కొక్కరుగా అడుగుతా వచ్చాను. ఇంకా నేను కూడా ప్లేట్లో వేసుకొని టేస్ట్ చేద్దామని చెప్పేసి పెట్టుకొచ్చుకున్నాను అనమాట. దాని మీద ఇంకా నేను చిన్నగా ఒక నిమ్మకాయ ముక్క వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకొని టేస్ట్ చేద్దామని చెప్పి కలుపుకుంటున్నా. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేశాడనమాట. అయినా పర్లేదు, బాగానే చేసిండు. చూసేదానికే బాగుందంటే తినడానికి కూడా బాగుంటది. అయినా నేను మామూలుగా అయితే నూడిల్స్ తిన్ను, కానీ ఫస్ట్ టైం మా బాగా చేసింది కదా, దాన్ని టేస్ట్ చేసి చెప్పాలి కదా, మీతో పంచుకోవాలి కదా అన్నట్టుగా నేను తింటున్నా అనమాట. అది చాలాసేపు ట్రై చేస్తే ఇప్పటికి వచ్చింది స్పూన్కి. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసిన ఈ నూడిల్స్ చూసేదానికైనా మీరు టేస్ట్ చేయలేదు, కానీ చూసేదానికైనా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాగుందని చెప్పి నేను కూడా చెప్పాను మా బావకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.